బీజేపీ ప్రభుత్వంలోని దేశంలో పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదన్నారు భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణ. ప్రధానికి పేదల కంటే బడాబాబులే ముఖ్యమని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా జగ్గయ్యపేటలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. పార్లమెంటు సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తుందన్నారు. రాజ్యాంగ విలువలపై ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకసారి ఇప్పుడున్న నవ సమాజం వ్యక్తులకు యువకులకు తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 2 ఏళ్లు దాటిపోయింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 22 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ పోయినాయి. గంగల కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్రానికి నయా పైసా చేయలేదు. చేయకపోగా మా కోలాటం వాడే అక్కల కూరలు కొన్నా, చెప్పులు కొన్నా, చీర కొన్నా, ఆఖరికి రైతులు వాడుకునే ఎరువులు కొన్నా, మనం రోగం వస్తే మందులు కొనుక్కున్నా, ఓటర్లో పోయి బువ్వ తిన్నా, మరి టేబుల్ కొన్నా, కుర్చీ కొన్నా, గడియారం కొన్నా, జిఎస్టీ 5% పన్నేసి వసూలు చేసి మన రక్తం దాగుతుంది. కానీ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, అది చేయకపోగా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటాడు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అని అక్కడ మోడీ అంటే ఇక్కడ గతంలో ఉన్న పనిచేసిన కేసీఆర్ కూడా అన్నాడు. కనుక ఆ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎట్లా రద్దు చేస్తావు బిడ్డ అని జై బాపు జై భీమ్ జై సంవిధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు ఈ యొక్క పాదయాత్ర చేసి కార్యక్రమం పెట్టడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా ఒక స్వతంత్రం వచ్చిన పార్టీకి, ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీని, ఇందిరాగాంధీ ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి ప్రభుత్వ భూములుంటే పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించిన పార్టీని, రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన పార్టీని సెల్ వాడుతున్నామంటే రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టి కంప్యూటరీకరణ తెచ్చినటువంటి రాజీవ్ గాంధీ పార్టీని, నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా మన్మోహన్ సింగ్ ఇచ్చి భారతదేశాన్ని కాపాడుకుందామని ఈ రోజు ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకొని 35 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి 2029లో నెహ్రూ కుటుంబం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునే దిశలో మనందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం